2026 కుంభరాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నటువంటి ఫలితాలు అంటే వీరికి గురుడి యొక్క ప్రభావం చేత అనుకూలతలను, ఆ గురుడి యొక్క ప్రభావం వల్లనే వీరికి నష్టాలు కూడా ఉన్నాయి. అంటే శని వలన కుటుంబంలో కాస్త చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపడడం, టెంపర్మెంట్ ఎక్కువగా ఉండడం, అత్యుత్సాహం, అవతలి వాళ్ళ మీద తొందరగా ఆవేశాన్ని తెచ్చుకోవడం, నోరు పారేసుకోవడం. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి మనం. బట్ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. తప్పకుండా మీరు శ్రీరామనామ పారాయణం, అలాగే విష్ణుమూర్తి దేవాలయం ఈశ్వర అభిషేకం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది. మీరు తప్పనిసరిగా ఏకాదశి నక్తం అనేది ఈ సంవత్సరం మొత్తం ఉండండి. మీకు ఏవైతే వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. రైతులకి అప్పుడప్పుడు కొంత ఈ పురుగుల వల్ల కొంత పంట నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రసాయన ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నాన్ని చేయండి. బట్ పర్వాలేదు, అంటే బాగున్న మాసాలలో అద్భుతమైన ప్రయోజనం, బాగలేని మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలమైన పెట్టుబడి పెడుతూ చూసుకోవాలి. కానీ ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగానే ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనప్రాప్తి ఉంటుంది. వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారితో ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఉన్న వ్యాపారాన్ని చేసుకుంటూ కాస్త అప్రమత్తంగా ఉండి, అంటే భాగస్వామి చెప్పినటువంటి వ్యాపారాన్ని పూర్తిగా ఆ లెక్కల గురించి మీరు వినకుండా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏమేమి ఖర్చులు అవుతున్నాయి, ఈ సంవత్సరం మొత్తం కూడా దాంట్లో కొద్దిగా శ్రద్ధ పెడితే తప్పకుండా మీకు వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలతలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. అతిగా వాళ్ళ మీద భాగస్వామితో ఆధారపడకండి, పని వాళ్ళ మీద ఆధారపడకండి. కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే లాభము, శుభయోగం పొందుకుంటారు.